హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి క్రియేషన్స్. ఇదైతే మనం కలుపుకున్న పిండి అన్నమాట. ఉప్పు సకినాలకి నేను చూపించేది సంక్రాంతి స్పెషల్ అన్నమాట. సకినాలు అనేటివి, సకినాలు అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే సకినాలు. తెలంగాణలో ఖచ్చితంగా ఆడపిల్లలకి సకినాలు అండ్ నోములు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. సంవత్సరంకోసారి ఆడపిల్లలకి ఖచ్చితంగా నోములు ఇచ్చి అండ్ ఒక శారీ కొని సకినాలు అయితే వద్దన్నా కూడా పెట్టిస్తారు. అమ్మ ఇంటి వాళ్ళు ఆడపిల్లలకి పెట్టే లాంఛనం అన్నమాట. ఇది తెలంగాణలో పద్ధతి ఇది. అండ్ నోములు అనేటివి మన ఇష్ట ప్రకారంగా మనం తీసుకోవచ్చు. అవి 13 ఉండాలి ఐటమ్స్ ఏవైనా సరే. కొందరు ప్లేట్లు ఇచ్చుకుంటారు, కొందరు గిన్నెలు, అలా రకరకాల నోములు ఇచ్చుకుంటారన్నమాట. వాటితో పాటు ఆడపిల్లలకి సంక్రాంతి నోము ఇచ్చిన తర్వాత ఈ సకినాల సారె అనేది, అంటే సకినాలు అనేటివి పెట్టిస్తారు ఆడపిల్లలకి. ఇది ఒక ఆచారంగా వస్తుందన్నమాట తెలంగాణలో. ఖచ్చితంగా ఈ ఈ పద్ధతి అనేది పాటిస్తారు. అండ్ పల్లెటూర్లలో అంగరంగ వైభవంగా అయితే నోముల కార్యక్రమాలు జరుగుతాయి. చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎలా చేసుకుంటారనేది నా కామెంట్ రూపంలో చెప్పండి. మీ సైడ్ పద్ధతులు ఎలా ఉంటాయి, మీకు మీ ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి అనేటివి నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఎందుకంటే అదో సంతోషం. మా మా పద్ధతి ఇలా ఉంది అని తెలుసుకుంటే మన ముందు తరాలకు కూడా మనం కొన్ని పద్ధతులను అందించిన వాళ్ళం అవుతాము. పాటించే వాళ్ళకి ఆచార వ్యవహారాలు మనము కొన్ని చెప్తే కూడా వాళ్ళకు ఆహా ఇలా ఉంటాయా, తెలియని వాళ్ళకు కూడా తెలుస్తాయి అన్నమాట. ప్రతిదీ మనం తెలుసుకుంటేనే తెలుస్తాయి ఆచారాలు పద్ధతులు అనేటివి. ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి కూడా, మన ముందు తరాలకు అందించాలి కూడా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్